నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది. రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది. శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి పలికింది, శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి పలికింది. ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఒక స్పెషల్ పర్సన్ దగ్గరికి మనం ఇంటర్వ్యూ కోసం వచ్చేసాం. ఆ స్పెషల్ పర్సన్ గురించి చెప్పనవసరం లేదు. ప్రీవియస్లోని రామశ్యామలం అనే ఒక ఫామ్ హౌస్ని మనం షూట్ చేసాం. మట్టితో కట్టిన ఇల్లు, అది చాలామంది ప్రేక్షకులు చాలామంది వీక్షించి చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు. పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. సో ఈవిడ మాట్లాడితే సంగీతంలా అనిపిస్తుంది, పాట పాడితే ఇంకెలా అనిపిస్తుందో మీకు నేను ఖచ్చితంగా చూపించబోతున్నాను. సో ఆవిడతో మాట్లాడి కొత్త కొత్త విషయాలతో ఈరోజు మీకు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. నాతో పాటు లోపలికి వచ్చేయండి. సో మనకి చెప్పనట్టే లోపలికి వచ్చేసాం. బయట మనం చూసారు కదా, అశ్వేరి అని చాలా డిఫరెంట్గా ఉంది పేరు. సో ఆ అశ్వేరి అన్న పేరు ఎలా ఉంది, అసలు దానికి కూడా ఏదో ఒక హిస్టరీ ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అదేంటని మేడంని అడిగి తెలుసుకుందాం. అని చూసారు కదా, లోపలికి రాగానే మన పాతకాలాన్ని తలపించేలాగా ఈ ముగ్గులు కానీ డిజైన్లు కానీ చాలా డిఫరెంట్ వైబ్ అనిపిస్తుంది నాకు లోపల రాగానే. సో వీటి విషయాలు మేడం మాట్లాడితేనే సంగీతంలా అనిపిస్తుంది, ఇంకా పాట పాడితే ఎంత అద్భుతంగా ఉంటుందని మన ప్రేక్షకులకి ఎవరైతే వ్యూస్ కోరుకుంటున్నారో ఈరోజు మీ అందరికీ నేను మంచి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాను. నాతో పాటు వచ్చేయండి. నమస్తే. నమస్తే భార్గవి, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మా దాత్రి టీవీ నుంచి వచ్చేసాము, ఇంకా మంచి పాటలు పాడించుకొని మంచి ఇంటర్వ్యూ చేద్దామనేసి. థ్యాంక్ యూ, ఇంటర్వ్యూకి ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మై ప్లెజర్. మ్యామ్, ఈ వాల్ డిజైన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది, దీనికి ఏమైనా ఉందంటారా? ఏం లేదమ్మా, యాక్చువల్గా నేను ఎన్నో ఇయర్స్ అంటే దాదాపు ఇప్పుడు నేను చెప్పాను కదా 21 సంవత్సరాలు అయింది మేము ఇంటికి వచ్చి. లాస్ట్ 4 years బ్యాక్ వరకు కూడా ఈ వాల్ బ్లాంక్గానే ఉండేది. ఓకే. అంటే నేను అనుకున్న కాన్సెప్ట్లో నాకు అక్కడ వాల్ ప్యానెల్ దొరకలేదు. ఓకే ఓకే. ఇంకా 4 years బ్యాక్ మరీ అది బ్లాంక్గా ఉంటే బాగాలేదని చెప్పి ఇది ఆన్లైన్ కొని పెట్టాను. ఓకే. బట్ ఎప్పుడో నాకు అనుకున్న కాన్సెప్ట్ వచ్చాక అప్పుడు మళ్ళీ వేరే దగ్గరికి షిఫ్ట్ చేసి నేను అక్కడ అలాగా చేసుకుంటాను అనమాట. సో చెప్పాలంటే ఇది ఇంకా టెంపరీ డెకోరే, ఇంకా పర్మనెంట్ దాని ప్లేస్ ఫిక్స్ కాలేదు. ఇంట్లో ఈ వాల్ డిజైన్ చూడగానే పక్కన వాచ్ అన్నది కొంచెం కొంచెం కాదు చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. దీనికి ఏమైనా స్టోరీ ఉందంటారా? ఈ వాల్ క్లాక్ మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆవిడ ఫ్యామిలీ మెంబర్ అనే చెప్పాలి యాక్చువల్లీ, సౌజన్య ఆంటీ అని. ఆవిడ మాకు గృహప్రవేశం గిఫ్ట్ గా, అంటే దీని నన్ను చిన్నతనం నుంచి ఆవిడ నన్ను ఎరుగుదురు. సో నా టేస్ట్ తెలుసు, అందుకు ఇలాంటి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చారు అనమాట. అంటే నాకు తెలుసు మీకు చాలా ప్రీషియస్ గా కనిపిస్తూ ఉంటది. అంటే దీని హిస్టరీ కూడా 21 years ఆల్మోస్ట్ గృహప్రవేశానికి. అంటే ఓకే, నైస్. మ్యామ్, ఎంత డిఫరెంట్ గా, అంటే ఇది దేవుడు గది యాక్చువల్లీ బిల్డర్స్ ఇచ్చినప్పుడు ఇది దేవుడి గది కింద ఇచ్చారు. కానీ నేను ఇక్కడ దేవుడు పూజా రూమ్ అని నేను అనుకోలేదు, నా ప్లాన్ డిఫరెంట్ గా ఉండింది. అండ్ ఇంట్లోకి రాగానే అలాగా విఘ్నేశ్వరుడి విగ్రహం ఉండాలి అని మనసులో
అంటే ఎంటర్ కాగానే ఆ స్వామిని చూసుకుంటే అదొక ఆనందం కదా ఆనందం అనిపిస్తుంది. సో మా అక్క గిఫ్ట్ గా ఇచ్చారనమాట ఇది. ఓకే. సో మేము గృహప్రవేశం ఆ రోజు అనుకున్న రోజు మేము వచ్చే ముందు స్వామివారిని తెచ్చి ఇక్కడ పెట్టాము. ముందు రోజు అయితే కొన్నాళ్ళు అంటే ఫ్లోర్ మీదే పెట్టాను, నాకు ఆ బేస్ దొరకలేదన్నమాట. మ్యామ్ ఇందాక మనకు బయట కనిపించింది అలాంటి ఆల్మోస్ట్ అలాంటిదే. సో వెతికి స్టోన్ లో దొరుకుతుందేమో పెడస్టల్, ఎందుకంటే మనం ఇలా తలెత్తి స్వామిని చూడాలి. సో ఆ ఐడియా ఉండింది. ఓకే. సో ఆ బేస్ డైమెన్షన్స్ రాసుకుని నేను ఎప్పుడు రాసుకుని ఉండేదాన్ని. సో వెతగ్గా ఎగ్జాక్ట్ గా దొరికింది ఇలాగా. ఇది అసలు నేను ఏమీ మార్చలేదు. ఈ కాన్సెప్ట్ అనుకున్నాను మనసులో ఆ కాన్సెప్ట్ పడిపోతే దానికోసం వెయిట్ చేసి వెతుక్కుని తెచ్చుకుంటాను. ఓకే. సో హడావుడి పడిపోయి ఏదో అయిపోవాలి చేసేయాలని చేయను. సో అది దొరికాక పెట్టుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 years తర్వాత 3 years తర్వాత దొరికింది మేము ఇంటికి వచ్చాక. ఓకే. నాకు ఇంకొక డౌట్ ఏంటి మ్యామ్, అంటే ఇది కొన్నప్పుడు మీరు దీని ఏం చేయించారు? అంటే షేప్ అలాగే ఉండింది, అలానే ఉంది. అది అసలు తేవడం అంతే, అలాగే నేనేమి మార్చలేదు. కానీ చాలా ఇమిడిపోయి అంటే దీనికోసమే మీరు సెట్ అయినట్టే ఉంది. అదృష్టం అలా దొరకడం. ఈ వాల్స్ గానీ వీటికి ఇవి యాక్చువల్ గా అబౌట్ 10 years బ్యాక్ దొరికాయి ఇలాంటివి. అంటే ఇట్లా హాఫ్ కట్ పిల్లర్స్ కావాలి అని మైండ్ లో ఒక కాన్సెప్ట్ ఉంది, పడింది. ఓకే. సో దొరికింది, ఇలాగే దొరికాయి. అండ్ ఎగ్జాక్ట్ గా ఈ హైట్ లో దొరికాయి అనమాట. హైదరాబాద్ లోనే దొరికాయి. సో అండ్ అది మన కాళహస్తిలో వుడ్ కార్వింగ్ చేస్తారు కదా. సో అది ఎవరో చాలా దాదాపు 38-40 years బ్యాక్ గిఫ్ట్ గా మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చిన గిఫ్ట్ అది. ఓకే. సో అది అక్కడ సెట్ అయింది, అక్కడ సెట్ అయిపోయింది నిజంగా. అంటే దీనికోసమే విఘ్నేశ్వర్ కావచ్చు, సైడ్ ఈ పిల్లర్స్ లాంటి టైప్స్ కావచ్చు, అది కూడా బాగా ఇమిడిపోయింది మ్యామ్. నిజంగానే చాలా బాగుంది. అంటే ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క డిఫరెంట్ సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత దాంది. అది ఏది కూడా ఇప్పుడు ఏమంటారు 1-2 years చేసినవి కాదు, వాటికి కూడా ఒక హిస్టరీ, ఒక ఇయర్స్ గ్యాప్ ఉన్నట్టు అనిపించింది. మ్యామ్ నాకు ఇంట్లోకి రాగానే కొన్ని డిఫరెంట్గా అనిపించింది. దాంట్లో మరి డిఫరెంట్ అన్నీ నాకు హుడ్ ఎక్కువ కనిపిస్తున్నట్టు అనిపించింది మ్యామ్. అంటే దీనికి ఏమైనా స్పెషల్ ఏమైనా? నాకు ఇంట్రెస్ట్ ఈ మెటల్ ప్లాస్టిక్ పెద్దగా నాకు ఇష్టం ఉండదు. సో నా మనసులో నాకే కాదు మా వారికి కూడా. ఓకే. సో మాకున్న ఇంట్రెస్ట్ ఇష్టం ప్రకారం ఈ టైప్ ఆఫ్ ఇంటీరియర్స్ కానీ ఫర్నిచర్ కానీ చాలా ఇష్టపడతాం అనమాట. అందుకనే అలాంటివి. ఇది తాన్కా పెయింటింగ్ అంటారు. ధర్మశాల వెళ్ళినప్పుడు అక్కడ కొన్నా అనమాట. టిబెటన్ వాళ్ళ ఆర్ట్ అది. యాక్చువల్ గా వాళ్ళు యూస్ చేసే కొన్ని న్యాచురల్ కలర్స్ తోటి వాటితో చేస్తారు. కొంత గోల్డ్ పౌడర్ అది ఉంటుంది ఇదంతా సైడ్స్. ఇవి ఈ గోల్డ్ కలర్ చూసింది యాక్చువల్ గా గోల్డ్ పౌడర్ తో వాళ్ళు పెయింట్ చేస్తారు. సో అక్కడ ఆర్టిస్ట్ మ్యూజియం కి వెళ్ళాము మేము ధర్మశాల వెళ్ళినప్పుడు. సో అప్పుడు తన్ఖా వాళ్ళది ఒక మ్యూజియం అండ్ వర్క్ షాప్ ఉంది. సో వాళ్ళు అక్కడ మనం చూడొచ్చు వాళ్ళ పెయింటింగ్స్. వాళ్ళు అంటే వాళ్ళకి ఒక ఏమంటారు కల్చరల్ సిగ్నిఫికెన్స్, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది ఆ కలర్ కాంబినేషన్స్ కి కూడా. ప్రతిదీ. సో నీల సరస్వతి అని అంటారు ఈ పర్టిక్యులర్ పిక్చర్ ఉంది కదా ఆ ఫోటోగ్రాఫ్. సో అంటే ఎగ్జాక్ట్ డీటెయిల్డ్ గా నాకు దాని గురించి తెలియదు కానీ బట్ అది బుద్ధిజం లో చాలా సిగ్నిఫికెన్స్ ఉందని విన్నాను అన్నమాట. ఓకే మ్యామ్. అంటే ఇక్కడ వరకు ఓకే. అంటే డిఫరెంట్ గా ఉన్న దాంట్లో నాకు అది కూడా ఆ చిన్నది కూడా చాలా అంటే ప్రతిదీ అంటే మీరు ఏంటి ఏమంటారు చిన్న దానికి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపించింది. సో దీనికి ఏమైనా ఇది యాక్చువల్లీ డోర్ హ్యాండిల్, మన మెయిన్ డోర్ హ్యాండిల్ అది. బట్ అది ఆ షాప్ లో చూడగానే నాకు చాలా నచ్చింది. అది ఓకే. కొనేసాను. తీరా తీసుకొచ్చాక మా మెయిన్ డోర్ కి అది సరిపోలేదు. అంటే పెద్దదైంది అనమాట. బికాస్ మెష్ డోర్ ఒకటి పెట్టాను కదా, దానివల్ల డెప్త్ సరిపోలేదు. సో దాని అందుకే ఇక్కడ ఫిక్స్. ఓకే. నిజంగా మ్యామ్ అంటే ఐడియా ఉన్నది చాలా బాగుంది నిజంగా. అంటే ఇది డైనింగ్ ఏరియా. ఓకే. నైస్ స్టెప్ మ్యామ్. అంటే
దీని బిందె అనొచ్చా లేకపోతే దీనికి ఏంటి? ఇది గుండిగ అంటారు కదా, పూర్వకాలం ఇళ్లలో నీళ్లు కాచుకోవడానికి. ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద సంతర్పణలు అయినప్పుడు వంట కూడా చేసేవారు. ఓకే. ఇది మా బామ్మగారి గుండిగ, మోర్ దాన్ 100 years old. 100 సంవత్సరాలు అంటే మీరు ఎవరు 100 సంవత్సరాలు ఎలా ఉంటుంది అనుకో, ఇలానే. ఇది ఏమంటే మనకి లైవ్ లో కనిపిస్తుంది అనమాట. సో ఇది నేను తెచ్చుకున్నాను. ఫైనలీ పుట్టింటి నుంచి వచ్చేసినప్పుడు దీన్ని కూడా ఇది కూడా తెచ్చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎవరు వాడట్లేదు, అవునవును, ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. సో నేను నాకు తెలిసి ఏం చేయాలో అని చెప్పి తెచ్చుకున్నాను. అంటే మీకు ఒక ఐడియా ఉంది కాబట్టి దీన్ని ఏ ప్లేస్ లో సెట్ చేయాలి, దీన్ని ఎలా వాడాలనేది మీకు బాగా అర్థమైంది. సో వీటికి ఈ హ్యాండిల్స్, తర్వాత ఇదేం చేశానంటే లోపల నుంచి రింగ్స్ ఈ హుక్ వెల్డింగ్ చేయించాను. ఓకే. జనరల్ బజార్ తీసుకెళ్ళి, సెకండ్రాబాద్ జనరల్ బజార్. ఎందుకు మనం దీన్ని ఇవి ఇలా డెకరేషన్ పెట్టి, ఓకే, ఇది హ్యాంగ్ చేయడానికి. యాక్చువల్లీ బేసిక్ గా అంటే ఉన్నది ఉన్నట్టు తెచ్చినట్టు కాకుండా దాన్ని కొంత మార్పులు చేర్పులు చేసి అందంగా కనిపించేలాగా. యాక్చువల్లీ మా ఇంట్లో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేస్తాం. అప్పుడు ఈ బిందెని డెకరేట్ చేసి ఈ పైన శివలింగం పెట్టి, అంటే నాకు ఒక చిల్లులది ఒక ఇది చేయించుకున్నాను, ఇత్తడి ప్లేట్. సో ఆ ప్లేట్ పెట్టి దాని మీద శివలింగం పెట్టి మేము అభిషేకం చేస్తారు. అందరు సూపర్ మ్యామ్. నెక్స్ట్ మేము ఇందాక హుడ్ అని ఎలా చెప్పానో దాంట్లో ఉన్న కాన్సెప్ట్ లో ఇది కొత్తగా అనిపించింది. ఇది ఒరిజినల్ అనే నాకు అర్థమైంది. టీక్ వుడ్ ది ట్రాన్సాక్షన్ ఇది. ఓకే. యాక్చువల్లీ మేము ఇంటికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 8 years తర్వాత నాకు దొరికింది ఇది. ఇలాంటి 8 years వరకు వెయిట్ చేశారు. 8 years వెయిట్ చేశాను. అంటే ఒకటి ఇలా ట్రాన్సాక్షన్, దాని న్యాచురల్ ఈ కర్వ్స్ అది దొరకడం ఒకటి. తర్వాత ఇది నాకు కావాల్సినట్టు చేయగలిగే కార్పెంటర్. అవును. సో ఏం చేసామంటే ఆ సిమెంట్ దిమ్మె, ఇది యాక్చువల్ గా సిమెంట్ దిమ్మె కదా, అంటే సెపరేటింగ్ దిస్ పార్ట్. సో అక్కడ కింద ఇట్లా గ్రూవ్ లాగా తవ్వించి కట్ చేయించి ఇవి బేస్ ఒరిజినల్ వుడ్. ఇవేమో టీక్ వుడ్ వేస్ట్ అంటారు. అది అంటే టింబర్ దుకాణంలో ఇది 6 rupees kg ఆ లెక్కన అమ్ముతారు. లో కాస్ట్ అంటే యాక్చువల్లీ ఇలా కుప్ప పోసి ఉంటుంది. సో నేను ఆ కుప్పల మీదకి ఎక్కి ఇవన్నీ వెతుక్కుని తీసుకున్నాను అనమాట. అంటే పనికిరాని వస్తువు అంటూ పనికొచ్చేది వస్తువు అన్ని ఉంటాయి, పనికిరాని అంటే ఏది ఉండదు. మామూలుగా బాగా డెకరేట్ చేశారు నిజంగానే. సో ఇది యూజువల్ గా ఈ కార్పెంటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే రీపర్స్ చేస్తారు ఈ వేస్ట్ టీక్ వుడ్ కొనుక్కొని దాని నుంచి, ఎందుకంటే రేట్ కూడా తక్కువ కదా. 6 rupees kg అంటే చాలా మ్యామ్. దీనికి కూడా ఇది గోవన్ పాటరీస్ అమ్మా, ఒక ఎగ్జిబిషన్ లో దొరికింది. ఓకే ఓకే. సో ఎన్నో ఏళ్ళు, యాక్చువల్ గా డ్యామేజ్డ్ పీస్, మీరు చూస్తే కొద్దిగా ఇక్కడ విరిగి అలా ఉంది. కానీ ఎందుకు ఆ ఫేస్ అది చాలా నచ్చింది నాకు. ఓకే ఓకే. సో దాదాపు 30 ఏళ్ళు అయింది కొనుక్కొని. కానీ దాన్ని కూడా డెకరేట్ చేసి అంటే నీట్ గా ఇలా ప్రెజెంట్ చేస్తే చాలా బాగుంది. అసలు క్లీన్ చేయడానికి కూడా ఎవరిని ముట్టుకోనివ్వను. ఓకే. నేనే అలానే చేస్తారు, నేనే కడుక్కుంటా. మీరే చేస్తారు. ఓకే ఓకే. దీని తర్వాత కనిపిస్తున్నట్టు ఇది కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్ అనిపిస్తుంది. అంటే ఇది కూడా చాలా ఓల్డ్ అమ్మ, చాలా ఓల్డ్. మా అమ్మ నాన్నగారు వాళ్ళ పెళ్ళప్పుడు సరళదేవి హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారనమాట, పెళ్లి గిఫ్ట్ గా. నాన్నగారు ఆఫ్థల్మాలజీ సర్జన్, అయినా ఆఫ్థల్మాలజిస్ట్. సో వారు అక్కడ అసిస్టెంట్ సివిల్ సర్జన్ గా వర్క్ చేశారు. అప్పుడు ఆయన దగ్గర వర్క్ చేసిన స్టాఫ్ అక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ 70-80 years అండి. దీనికి కూడా 100 years హిస్టరీ ఉన్నట్టే చెప్పాలి. దాని కూడా ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి దానికి కూడా అది ఇంత డెకరేట్ చేసి దాని మీద ఇంత అంటే ఇలా ఇప్పుడు ఇది తీసుకొచ్చారు కదా, అంటే దీనికి ఇదే పెట్టాలి, ఏమైనా డెకరేట్ చేయాలని ఎలా అనిపిస్తుంది? అంటే ఆ విగ్రహం చూసినప్పుడు చాలా నచ్చింది. ఇది కూడా నేను ధర్మశాలలో కొనుక్కున్నాను, ధర్మశాల వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అక్కడి నుంచి. సో తీసుకొచ్చినప్పుడు ఎందుకో ఈ కార్నర్ లో బాగుంటుంది అనిపించింది. ఈ కార్నర్ ని హైలైట్ చేసింది బాగా. ఇది చెప్పాలంటే ఇది చిన్నప్పుడు ఏమంటారు, మోషాణం పెట్టే పాత సినిమాలో చూపించేవాళ్ళు. ఇది మా బామ్మదే. ఓకే. సో ఆవిడ పెళ్లికి పెళ్లి సారే, తర్వాత వాల్యుబుల్స్ అవి ఇస్తారు కదా పుట్టింటి నుంచి. సో అవి ఇందులో తెచ్చుకున్నారు అనమాట ఆవిడ.
ఓకే ఓకే. సో ఇది పుట్టింట్లో ఉండేది. ఆ, తర్వాత బాగా పాడైపోయింది యాక్చువల్ గా. అటక మీద ఉండేది అది. ఎవరు అంటే మా మేనత్తలు కానీ మా నాన్నగారు వాళ్ళు ఎవరు దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. సో నేను తెచ్చుకున్నాను. తెచ్చుకుని నాన్నగారు నాతోనే ఉండేవారు. అంటే మా మదర్ పోయాక నాన్నగారు నాతోనే ఉండేవారు. ఈ చెక్క పెట్టని మళ్ళీ కొంచెం బాగా పాలిష్ చేయించి గ్రాస్ ఇవన్నీ సరి చేయించి ఆ రోజు అంటే ఎంత బాగా జ్ఞాపకం అంటే ఫ్రెష్ ఆ మెమరీలో చాలా ఫ్రెష్ మెమరీ అది. ఇంకా ఆ చెక్క పెట్టి తీసుకొచ్చి ఆ డ్రాయింగ్ రూమ్ లో సెంటర్ లో పెట్టాను. పెట్టి మా నాన్నగారికి తీసుకొచ్చాను బయట. రండి ఒకసారి చూడండి నాన్నగారు చూపించి మీ అమ్మది అని చూపించా. సర్ప్రైజ్ చాలా ఎంత హ్యాపీయో అంటే ఆ ఏజ్ లో ఆయన చిన్నపిల్లలాగా సంబరపడ్డారు. అంటే మెమొరీ అంటే మామూలు విషయం కాదు. నైస్ నైస్ మ్యామ్. అంటే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే అమ్మగారింటి నుంచి ఏమైనా తెలిసి ఒక సూట్ కేసులు వచ్చేసేవి. అప్పుడు అమ్మగారింటి వెంటే చెక్కపెట్టలు వచ్చేవి. సో మీరు అదే అంటే సాంప్రదాయం ఫాలో అయినట్టే అమ్మగారింటి నుంచి అసలైన వస్తువులు తెచ్చుకున్నారు. మ్యామ్ దీనికి ఏమైనా హిస్టరీ ఉందంటారు? ఇది శిల్పారామంలో హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ లో మా పెద్దమ్మ కొనుక్కున్నారు. యాక్చువల్ గా నేను తీసుకెళ్ళాను ఆవిడని అక్కడికి ఎగ్జిబిషన్ కి. ఆవిడ చాలా మంచి సెరమిస్ట్. ఆవిడ బొమ్మలు అవి స్కల్ప్చర్స్ అవి చేసేవారు అనమాట. ఇన్ఫాక్ట్ న్యూయార్క్ లో చాలా కాలం ఉండి అక్కడ ఆవిడ క్లాసెస్ అటెండ్ అయ్యి లైవ్ మోడల్స్ ని చూస్తూ ఆవిడ బొమ్మలు చేసేవారు. సో ఆవిడకి ఈ టైప్ ఆఫ్ ఇవి చాలా ఇష్టం. చాలా జాగ్రత్తగా చూసుకుని ఎంచుకుని కొనుక్కున్నారు. అప్పుడు ఆ తర్వాత కొంచెం వాళ్ళు బాగా ఓల్డ్ అయిపోయి ఇంకా లాస్ట్ స్టేజెస్ అప్పుడు నాకు ఇచ్చేసారు. నీ దగ్గర అయితే జాగ్రత్తగా ఉంటుంది. అవును నిజంగానే అర్థమైంది. మీ దగ్గర చాలా జాగ్రత్త. పాతగా ఉన్నా కూడా దాన్ని రీమోడల్ చేసి కొత్త రకంలోకి పెట్టాలన్న మీ ఆలోచన అన్నది చాలా బాగుంది. దీని గురించి కూడా హిస్టరీ. ఇది ఢిల్లీలో నేషనల్ ఆర్ట్ మ్యూజియం దగ్గర మా పెద్దనాన్నగారు వాళ్ళు కొన్నది. వాళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు. అంటే వారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లో వారు అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా రిటైర్ అనమాట. అక్కడ పనిచేస్తున్నప్పుడు కొన్నారు. రిలీఫ్ వర్క్ అంటారు దీన్ని. సో అది అంటే నా టేస్ట్ తెలుసు. సో నాకు ఇచ్చేసారు. సో వాళ్ళ జ్ఞాపకం కూడా నాతో పాటు ఉందన్నమాట. సో ఇది కూడా ఈ రాగిది బింది కూడా మా బామ్మ వాళ్ళది. ఓకే. ఇక్కడ కనిపించేవన్నీ మీ పుట్టింటి సారీలే ఉన్నాయి. ఏది పాడవకుండా చెక్కు చెదరకుండా దాన్ని ఎంత అందంగా చూసుకుంటున్నారంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. అంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవడం కూడా అని దీన్ని. మ్యామ్ దీనికి ఏమైనా అంటే మీరేమైనా దీనికి ఏమైనా అనుకున్నారా? అంటే ఏం లేదమ్మా, నాకు అంటే హెవీగా ఫర్నిచర్ ఇష్టం ఉండదు. నాకనే కాదు మా వారికి నాకు. సో సింపుల్ గా కావాలి. సో జస్ట్ ఈ బేస్ ఒకటి చేయించుకుని పైన గ్లాస్. ఈ చైర్స్ దాదాపు ఐ థింక్ 35 years ఓల్డ్. ఈ డైనింగ్ టేబుల్ చైర్స్ ఇవన్నీ 35 years బ్యాక్ కొనుక్కున్నవి. ఇంకా అసలు మళ్ళీ మార్చలేదు. ఇవి ఇలానే ఉన్నాయి. దీనికి ఫస్ట్ మెయింటెనెన్స్ ఏదైనా చేయాలి. వస్తువులే కాదు మనల్ని మనం కూడా మెయింటైన్ చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడున్న కాలం కానీ ఇప్పుడున్న ట్రెండ్స్ కానీ వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి ఈ ఆఫీస్ అడవిల్లో అని అంటే లైఫ్ మీద పరిగెడుతున్నారు. కానీ వస్తువులు వెనక మీరు ఇంత అంటే ఇవి చూస్తుంటే ఓకే ఉన్నారు చాలా. అంటే కొంతమంది ఉన్నారు వస్తువులను కానీ మనుషులు కానీ మనం చూసుకోవడం. మొక్కలు బయట మనం చూసాం, వాటిని చూసుకోవడం కానీ అన్నది మామూలు విషయం కాదు. అంటే సింపుల్గా అంటే హెవీ ఫర్నిచర్స్ కాకుండా ఇంటీరియర్ డిజైనర్స్ కానీ అవి ఎక్కువ అయిపోయాయి మ్యామ్. అంటే ఒక్కరి టేస్ట్ అనుకోండి. నాకు చాలా మినిమల్గా కావాలి. కారణం ఒకటి ఆ స్పేస్ క్లట్టర్గా అనిపిస్తుంది నాకు. ఎక్కువ సామాన్ ఉంటే తోచదు. అండ్ సెకండ్లీ మెయింటైన్ చేయడానికి కూడా ఎంత తక్కువ ఉంటే సామాను దాన్ని అంత ఈజీగాను బాగా మెయింటైన్ చేసుకోగలం. ఓకే. అండ్ మూడోది ఈ ఎక్కువ చేర్చుకున్నామంటే వాటి మీద టైం స్పెండ్ చేసి నిజంగా కొంచెం మంచి విషయాల మీద మనం మనసు పెట్టడానికి సమయం ఇవ్వడానికి కుదరదు. ఇక వీటినన్నింటినీ సర్దుకుంటూ దులుపుకుంటూ కూర్చోవాలి కదా, టైం అంతా దాని మీదే పోతుంది. సో అందుకు చాలా మినిమం. అండ్ ఏదన్నా కొనుక్కుంటే దాన్ని మెయింటైన్ చేయడం ఎంత టైం మనకు పడుతుంది, దాన్ని బాగా చేయగలమా, దాన్ని మెయింటైన్ చేయగలమా, హెల్పర్స్ లేకపోయినా మనం చేయగలమా అన్నది నేను ఆలోచించుకుంటాను. అంటే మీరు చేసుకోవడమే కాకుండా
ఎవరైతే మన ఛానల్ వాళ్ళు కానీ వ్యూస్ కానీ ఎవరు చూసినా వాళ్ళకి ఒక మెసేజ్ టైప్, అంటే మీరు ఇందాక చెప్పినట్టు అంటే మనం చూసుకోగలమా ఈ వస్తువుని, మనం మెయింటైన్ చేసుకోగలం అంటేనే కొనుక్కోవాలి. కొనుక్కోవడమైనా ఏదైనా చేసుకోవడమైనా, లేదంటే దానికి ఎక్కువ బడ్జెట్ కానీ దానికే ఎక్కువ ఇగో ఇప్పుడు చూడండి మన ఇల్లు అంటే నీట్గా అంటే ఎక్కడ వస్తువులు అక్కడే హెవీగా ఈ ఖాళీగా ఉంది కదా ఇక్కడ ఇది నింపేయాలి అది నింపేయాలి ఏం లేదు. అది నేను చేయలేను. నాకు అంటే నాకు చెప్తున్నాను కదా, ఏది కొన్నా నేను చాలా కాలం వెయిట్ చేశాను అది కొనుక్కోవడానికి. లిటరలీ షాక్ అయ్యాను మ్యామ్. అది 8 years అంటే 8 years తర్వాత అది పెట్టించారు. మేడం నాకైతే కనిపించిన వస్తువుల వరకు నా డౌట్స్ అన్ని క్లియర్ చేసేసి. దేవుడిది చూస్తారా? షూర్ మ్యామ్, ఖచ్చితంగా చూస్తాం. అంటే దేవుడి గది కూడా మీరు అనుకున్నాను, దీనికి ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఏమైనా ఉందంటారు చూడడానికి? పూజ గది అని అడిగారు కదా, నాకు ఇలా ఇక్కడ పూజ గది అని నాకు మైండ్ లో ఒక ఐడియా ఉండింది. అండ్ ఆ పూజకి కూడా ఇలాంటి మందిరం మైండ్ లో ఒక కాన్సెప్ట్ పడింది అనమాట, అలాగే కొనుక్కోవాలి అని. సో ఇది యాక్చువల్ గా పాతకాలం నాటి డ్రెస్సింగ్ మిర్రర్. ఇది మీదే? నాది కాదు, నేను కొన్నాను, ఈ యాంటిక్ షాప్స్ లో కొన్నాను అన్నమాట. సో అది యాక్చువల్ గా ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి. కానీ పాతకాలం డ్రెస్సింగ్ టేబుల్ పైకి వస్తుంది, వాల్ కు ఉండేది కదా, అలాంటిది అదే అన్నమాట ఇది. సో ఆ మిర్రర్స్ లో మనం మామూలుగా నేను దేవుణ్ణి పెట్టడానికి అనుకున్నాను కాబట్టి మనం అటు నుంచి నడుచుకుంటూ వస్తే మన పాదాలు కాళ్ళు ఆ మిర్రర్ లో కనబడతాయి. సో అందుకు నేను అక్కడ మ్యాట్స్ కట్టాను. కట్టి ఈ యాక్చువల్ గా ఈ విగ్రహాలన్నీ మా పుట్టింటి వారివి, అత్తగారింటి వారివి, కొన్ని నేను కొనుక్కున్నవి ఉన్నాయి. సో అది ఇది కూడా పూజ గది కూడా చాలా మంది పూజ గది అంటే దేవుళ్ళతో వాటి అన్నిటితో నింపేస్తారు. బట్ మీరు మీ అత్తగారి నేను ఇంతే, ఇంకా నేను అందుకే అంటే చాలా మంది ఎవరైనా ఇంటికి ఏదైనా ఫంక్షన్స్ కి దానికి వస్తే కూడా గిఫ్ట్స్ తేవద్దని రిక్వెస్ట్ చేస్తాను. బికాజ్ చెప్పాను కదా, నాకు ఎక్కువ సామాన్లు చేర్చుకోవడం ఇష్టం ఉండదు. అండ్ అందులో మళ్ళీ నాకు నేను పెట్టుకోగలిగేలా ఉండాలి అది. సో అందుకు రిక్వెస్ట్ చేసి దయచేసి నాకేం తీసుకురాకండి అని చెప్తాను. సూపర్. యాక్చువల్గా అన్నపూర్ణాదేవి విగ్రహం మా పెద్దనాన్నగారు వాళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళు వారణాసి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్న విగ్రహం అనమాట. సో ఇప్పుడు మా కంపెనీ పేరు అన్నపూర్ణ ఇండస్ట్రీస్. సో ఆ విగ్రహం మా అత్తగారు వాళ్ళది. అది కూడా అన్నపూర్ణాదేవి విగ్రహం. సో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వారి అన్నపూర్ణ విగ్రహం, మెట్టినింటి గారి అన్నపూర్ణ విగ్రహం, రెండు అలా పెట్టుకున్నారు. ఒక డ్రెస్సింగ్ టేబుల్ ని కూడా ఒక పూజా మందిరంలో అలా అలంకరించొచ్చని ఇది ఒక ఎగ్జాంపుల్ మ్యామ్. అండ్ ఈ పువ్వులన్నీ మా గార్డెన్ లో పూసిన పువ్వులు. మందార ముక్కలు, మందార, ఇవి అడీనియమ్స్, యాక్చువల్లీ గన్నేరు వెరైటీ. ఇవన్నీ కూడా మా పైన టెర్రస్ గార్డెన్ లో పూసిన పువ్వులు. సూపర్. సో ఈ ఇంకొక కాన్సెప్ట్ నేను డిజైన్ చేసుకున్నది, మాది మస్కిటో మెష్ డోర్, దోమలు రాకుండా డోర్ పెట్టించుకున్నాము. సో అది అంటే నాకు మా ఇంటి డిజైన్ తోటి మ్యాచ్ అయ్యేలాగా నాకు కావాలని అనిపించింది. ఇల్లు అంటే మేము మూవ్ అయినప్పుడే ఓ మాట మన నాంపల్లి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ అల్యూమినియం ఫ్రేమ్స్ లో ఒక అతను క్యాబిన్స్ చేస్తున్నాడు, ఆఫీస్ క్యాబిన్స్. సో చిన్న స్టాల్ పెట్టుకున్నాడు అబ్బాయి. సో వెళ్ళి అబ్బాయిని అడిగాను, నాకు ఇదే ఫ్రేమ్ లో నాకు మస్కిటో మెష్ డోర్ చేసి ఇవ్వగలరా అని. అంటే రాదు మేడం, కష్టము అన్నాడు. అంటే కాదు బాబు, వస్తుంది, నేను చెప్తాను నీకు ఎలా చేయాలో, నీ ఎగ్జిబిషన్ అయ్యాక వస్తాను మీ ఆఫీస్ అని వెళ్ళి అది ఎలా చేయాలో నేను అతనికి ఐడియా ఇచ్చి చేయించుకున్నారు. కూడా మేడం ఐడియాని అంటే ఇంట్లో విషయాలంటే ఓకే ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉంటే బాగుంటుందని. ఈవెన్ అంటే మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నది ఎంట్రన్స్ లోనే అర్థమైపోయింది. అబ్బాయి అది మెష్ డోర్ చేసి అప్పుడు ఆ ఇంటీరియర్ ఎగ్జిబిషన్ లో ముందు డిస్ప్లే చేసుకున్నాడు. నేను అనుకోకుండా ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు చూసి నా మెష్ డోరే అని అంటే, అవును మేడం ఇంకెవరైనా చేయించుకుంటారని పెట్టుకున్నాను. సరే, ఐడియా చాలా బాగుంది మ్యామ్ నిజంగా. అంటే ఈ ఇంటీరియర్స్ కి మ్యాచ్ చేయాలి. మీరు చూసినప్పుడు ఎంత ఆఫ్ ఉందమ్మా?
అంటే అతను మెష్ డోర్స్ చేయట్లేదు, ఓన్లీ ఓన్లీ ఆఫీస్ క్యాబిన్స్ కి వాటికి పార్టిషన్స్ చేస్తున్నారు. ఓకే, దాని ఎందుకు మెష్ డోర్ లాగా మనం చేసుకోకూడదని? ఇది ఈ డబుల్ ఫ్రేమ్ ఇచ్చి డబుల్ ఫ్రేమ్ ఇచ్చి దాంట్లో ఫిక్స్ చేయమని చెప్పి స్టీల్ ఇది ఒకటేమో ఇది స్టీల్ మెష్, సో ఇది పెట్టి ఇలా చేయమని చెప్పాను. ఈ కలర్ కాన్సెప్ట్ అది ఇచ్చాను. సూపర్ మా, నిజంగా పాతకాలాన్ని తలపించేలాగే అనిపించింది. నిజంగా అనిపించడం కాదు, అలానే ఉంది. ఎవరిని ఇక్కడ రానంత వరకు బయట అంటే బయట, ఇక్కడ వన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ వైబ్ మారిపోతుంది, టోటల్లీ డిఫరెంట్గా అయిపోతుంది. థ్యాంక్ యూ. అంటే చాలా మంచి మంచి విషయాలు అండ్ కొత్త విషయాలు, తెలియని విషయాలు, చాలా విషయాలు చెప్పారు మ్యామ్. సో మీ ఇంట్లోకి రాగానే నాకు ఫస్ట్ చాలా బాగా అనిపించింది ఏంటంటే ట్రీస్, మొక్కలు, అంటే నేచర్ ఎవరైనా నాకు అర్థమైంది మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీటి గురించి నాకు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలని ఉంది మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. సెమీ షేడ్ లో వచ్చే మొక్కలు ఎక్కువగా వేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ ఎండ రాదు. ఓకే. అండ్ ఇప్పుడు ఈ పైన గజిబో మీద చూస్తే మీకు మధుమాలతి క్రీపర్, ఓకే, ఆ పువ్వులు అసలు ఈవినింగ్ అయ్యేసరికి ఎంత మంచి వాసన అంటే ఏదో గార్డెన్ లో నేను అగరొత్తులు పెడతానా అని అడుగుతారు నా ఫ్రెండ్స్ వస్తే. కానీ ఆ ఫ్లవర్స్ స్మెల్ ఆ పూల వాసన. సో తర్వాత కొంచెం చిన్న ఫ్లవరింగ్ అవి కొంచెం ఎండ తగులుతుంది ఇక్కడ, సో ఇక్కడ అండ్ దేవుడి పూజ కోసం మందార చాలా ఏళ్ల క్రితం 20 ఏళ్ళు అయింది ఆ మొక్క వేసుకుని. ఓకే ఓకే. ఇవన్నీ షేడ్ లో వచ్చే మొక్కలు అన్నమాట. వీటికి ఎండ తగలకపోయినా మనకి వస్తాయి, బాగా వస్తాయి. ఇది గల్ఫ్రేమియా అంటారు, గల్ఫ్రేమియా. అది గ్రీన్ కవర్ ఎప్పుడు ఉంటుంది, త్రూఅవుట్ ద ఇయర్ పచ్చగా ఉంటాయి ఆకులు. కొంచెం వర్షాకాలం వచ్చాక పసుపు రంగు పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. సో ఇప్పుడు ఎండలు ఇప్పుడే తగ్గాయి కదా, అందుకే మీకు ఆ ఎండ వల్ల కొంచెం ఆకులు రాలి రాగా ఎండు కొమ్మలు కనబడుతున్నాయి, బట్ ఆ పువ్వులు ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. ఓకే ఓకే. దేవగన్నేరు చాలా ఏళ్ల క్రితం వేసింది, చూస్తే ఇవి రాగానే మేము ఇంటికి వచ్చిన కొత్తలో వేసుకున్న దేవగన్నేరు అన్నమాట ఈ రెండు. పాదులాగా పాకేసింది. అది సముద్రపాల, దాన్ని చాలా ఆయుర్వేదిక్ మందుల్లో వాడతారని అన్నమాట. సో వినాయక చవితి టైంకి మంచి వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, బెల్ షేప్. సముద్రపాల అంటారు. చాలా చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది. మ్యామ్ నాకు ఇంటికి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అది అడుగుదామని మర్చిపోతున్నాను, అసవేరి అని ఉంది. దాని అసలు హిస్టరీ కానీ లేదంటే డిఫరెంట్గా ఉంది నేమ్ అయితే. అసవేరి ఒక రాగం పేరమ్మా, ఒక రాగం పేరు. అంటే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో అసావెరి ఉంది, కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో కూడా ఉంది. ఆ పేరు అంటే చాలా ఇష్టం. అండ్ హిందుస్థానీలోని అసావెరి రాగం చాలా ఇష్టం నాకు. తర్వాత నేను అంటే ఏదో పేరు పెట్టేసుకోవడం కాకుండా దాని గురించి అర్థం అది ఏంటి అన్నది కొంచెం వెతికితే ఒక పుస్తకంలో, అది తెలియదు ఎంతవరకు నిజమో కానీ, అసావెరి అన్నదానికి అర్థం సెలెస్టియల్ స్పిరిట్ అని చదివాను. సో అది చాలా నచ్చింది, ఆ సెలెస్టియల్ స్పిరిట్ అన్నది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏం తెలిసిందంటే, అసావెరి రాగం శివుడికి పంచముఖాలు అని మనకి సనాతన ధర్మంలో చెప్తారు కదా, అందులో సద్యోజాత ముఖం ఉన్న శివుడికి అసావెరి రాగం చాలా ఇష్టం. ఆయన పశ్చిమ దిక్కు ఫేస్ చేస్తూ ఉంటాడు అని ఒక తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు. చెప్పి ఇలా ఎలా పెట్టుకున్నావు ఈ పేరు అని అడిగారు. యాక్చువల్ గా తెలియకుండా పెట్టుకున్నాను నేను, మా ఇల్లు కూడా వెస్ట్ ఫేసింగ్. సో ఏదో అలా కుదిరింది. ఆ పేరు చాలా ఇష్టం, ఆ రాగం చాలా ఇష్టం. అండ్ ఆ అర్థం తెలిసిన తర్వాత చాలా బాగా అనిపించింది, అందుకు పెట్టుకున్నాను. అంటే ఇంటి వైబ్రేషన్ కాకుండా అసలు స్టార్టింగ్ అసవేరి నేమ్ తో అసలు నిజంగానే చాలా బాగుంది. ఐడియా కూడా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సో ఈ పక్కన సింహాచలం సంపెంగ్ ఉన్నాయి. ఇది బుష్ క్లాక్ వైన్ అంటారు, ఇది ఈ క్రీపర్. ఇది దీనికి అసలు వర్షం పడగానే గుత్తులు గుత్తులుగా పర్పుల్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఏ కాలంలో వర్షం పడ్డా పూలు వస్తాయి. అది సరే. ఈ సింహాచలం సంపెంగ, ఇది బ్రహ్మకమలం. ఒకసారి 17 పూలు పూసింది చెట్టుకి. అలా ఏం లేదు, యాక్చువల్ గా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ పూస్తుంది. ఈ మధ్య కొంచెం పూయలేదు. అండ్ ఇది గార్లిక్ వైన్, ఇది లావెండర్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి. ఇది మహాబలిపురం నుంచి తెచ్చుకున్నాను, పతంజలి విగ్రహం. ఇది సింగిల్ స్టోన్ కార్వింగ్. ఇది అది క్యాక్టస్, అది
ఓకే ఓకే జస్ట్ నైస్. అది బెంగళూరు సంపెంగ, వైట్ సంపెంగ. వైట్ సంపెంగ మనకి నార్మల్ గా ఎల్లో ఉంటుంది కదా, ఇది ఎల్లో సింహాచలం సంపెంగ. ఇది అది వైట్ సంపెంగ. ఇది కూడా దాదాపు 20 years old. ఓకే. సో ఆ పువ్వులు, మధుమాలతి పువ్వులు అన్ని కలిసి అసలు ఈవినింగ్ చాలా మంచి ఫ్రేగ్రెన్స్. ఇన్ఫాక్ట్ మా లేన్ స్టార్టింగ్ నుంచే ఆ వాసన తెలుస్తుంది, అంత వాసన. ఇవన్నీ ఇంకా కొంచెం మొక్కలు చాలా నాకు సంగీతంతో పాటు గార్డెనింగ్ ఓపించింది. నిజంగా అంటే ఇంట్లోకి రాగానే ఆ నేచర్ వైబ్రేషన్ కావచ్చు, లేదంటే గ్రీనరీ కావచ్చు, అంటే తెలియని వైబ్. బయట అంతా మనం బయటకు వెళ్ళొచ్చినా కానీ ఇంట్లోకి రాగానే ఆ పాజిటివ్నెస్ అనేది తెలిసిపోతుంది. వాటి వైబ్రేషన్స్ మీరు అన్నట్టు నిజంగానే చాలా మంచి వైబ్రేషన్స్. గ్రీనరీ ఎప్పుడు కూడా వాటి వల్లే ఆక్సిజన్. ఇప్పుడు మా ఈ బయటేమో మీరు బిల్వం పత్రం చూస్తారు, మారేడు మొక్కలు. ఆ రెండు మా నాన్నగారు వేశారు. సో ఇప్పటికీ కాలనీ వాళ్ళందరూ పూజకి వచ్చి ఆకులు కోసుకుని వెళ్తారు. పనస్ చెట్లు మా తోట నుంచి సీడ్స్ సాప్లింగ్స్ చేసి అవి తెచ్చి ఇక్కడ అవెన్యూ ట్రీస్ గా వేసాం. మీ స్వరంతో పాట వినాలని ఉంది. ఓకే. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది. రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది. శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి పలికింది, శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి పలికింది. ఆకురాలు అడవికి ఒక ఆమెని దయచేసింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. నిజంగా అంటే ఇది ఒక నాకు అర్థమైన ఒక ఎమోషనల్ పాటలాగా అనిపించిన, అంటే నిజంగానే తెలుస్తుంది మీ కళ్ళల్లోనే. అంటే ఎన్ని ఆ పాటలు వినడం కన్నా ఈ పాట కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. అదే మీ ఫేవరెట్ పాటలాగా అనిపిస్తుంది కూడా. థ్యాంక్ యూ. అంత టైం కూడా మీరు స్పెండ్ చేయడం అంటే నాకు మంచి టీం ఉన్నారమ్మా. ఇప్పుడు మా పాపారావు ఉన్నాడు, డ్రైవర్ చాలా ఏళ్ళగా మా దగ్గర పనిచేస్తున్నాడు. సో నేను ఊరు వెళ్తే పాపం నిచ్చెన వేసుకునేకి పైనంతా నీళ్ళు పెట్టేస్తాను. ఇంకో గార్డెనర్ అమ్మాయి ఉంది, తను చాలా బాగా చేస్తుంది. వాళ్ళు ఉన్నారు కాబట్టి చేయగలుగుతున్నాను, ఒంటరిగా నాకు కష్టమే ఇంత చేయడం. కానీ అంటే ఏదో మనకి మన పూర్వం ఇల్లులు కానీ మన నాన్న తాతయ్య గారి వాళ్ళవి ఉన్న ఇల్లు లాగానే ఎంట్రీ అవ్వగానే ఈ మన ఇగో ఇవి కానీ ఆ పైన మనకి అసలు వైబ్ మొత్తం సాంప్రదాయం బద్ధంగా అలా కనిపించింది నిజంగానే. నేను అప్పుడు ఆ రామశ్యామలం గురించి మాట్లాడినప్పుడు చెప్పాను కదా, నాకు ఆ టైప్ ఆఫ్ అంటే ఆ వైబ్రేషన్ నాకు చాలా నాకేదో పాతకాలం ఇల్లు గుర్తొచ్చింది అలా అనిపించింది మ్యామ్. అండ్ నేను ఇక్కడికి రాగడం చూడగానే ఏమనిపిస్తుందంటే అసలు కాలింగ్ బెల్ నాకు బయట ఎక్కడ కనిపించలేదు. ఇదే మా కాలింగ్ బెల్. అదే ఇది విని నేను షాక్ అయ్యాను. చాలా వెరైటీగా. చాలా మందికి తెలుసు, ఇంటికి వస్తే ఇప్పుడు బయట నుంచే కొట్టేవాళ్ళు అక్కడ గంటలు ఉన్నాయి గేట్ దగ్గర, అవి కొడతారు. ఇంటికి వచ్చిన వాళ్ళు వచ్చి గంట కొడతారు. అంటే వస్తుంది మేము లోపల సౌండ్ వస్తుంది, గట్టి కొడుతుంది చూడండి. కొట్టండి గట్టిగా. అది మేడం మీద ఉన్నాడు అనిపిస్తుంది. అవును చూసాను, అది గువ్వ పెట్టుకుంది.
సో వీళ్ళు అంటే ఎంత ట్యూన్ అయిపోయారంటే ఏదన్నా ప్రూనింగ్ అది చెయ్యాలంటే అందులో ఏమన్నా గూళ్ళు ఉన్నాయా చూసుకుని జాగ్రత్తగా చేస్తారు. గూడు ఉంటే అసలు ప్రూనింగ్ చెయ్యం, అలా ఉంచేస్తారు. పాట్స్ ఇవి కుండల వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను. అంటే దీంట్లో ఏంటి మ్యామ్ కాన్సెప్ట్? ఏం లేదమ్మా, ఎర్త్ కాన్సెప్ట్ అంతే. ఆ మట్టి కుండలు అవి ఇష్టం. సో ఏవో ప్లాస్టిక్వి ఇనుపవి వేరే మామూలుగా దొరికే స్టాండ్స్ బదులు నాకు ఇది చాలా ఇష్టం. అంటే ఇక్కడ నాకు ఉన్న ఈ డిజైన్ కాన్సెప్ట్ కి బాగా మ్యాచ్ అవుతాయి. కరెక్టే మ్యామ్. అసలు ఇక్కడ అక్కడంతా ఒక ఎత్తు అయితే ఇటువైపు మొత్తం వేరే ఎత్తుంది మ్యామ్. ఈశాన్యం మూల. సో ఒక పాండ్ పెట్టుకున్నాను. చాలా మంది ఏదో ఈశాన్యం మూల మొక్కలేయకూడదు అది ఇది అని అంటారు, బట్ నేను అది నమ్మను. నేను మా వారు ఆ విషయం నమ్మం. ఎందుకంటే మొక్కల వల్లే మనకి ప్రాణవాయువు, మనం బతుకుతున్నాం. వాటికి కొత్తగా ఏదో ఈశాన్యం మూల మొక్కలేయకూడదు అని ఏదో కొత్తగా వచ్చాయి థియరీస్. అది నిజమై ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ నేను మాత్రం దాన్ని బిలీవ్ చేయను. ఇన్ఫాక్ట్ ఈ దేవగన్నేరు మేము పాతింట్లో ఉన్నప్పటి మొక్క అది. అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్దది కాదు, అప్పుడు సగం ఉండేది. అక్కడి నుంచి తెచ్చేసి వేసుకున్నాను నేను. అక్కడ వదలడం ఇష్టం లేక తెచ్చి ఇక్కడ వేసుకున్నాను. అంటే అంత ఇష్టం, అంటే మొక్కను కూడా వదలకుండా ఉండాలనేసి. అండ్ ఇప్పుడు ఆ తమలపాకు తీగ ఒక ఆంటీ ఇచ్చారు, చిన్న పాట్ లో పెట్టించారు ఆవిడ. చాలా పెద్ద పాకు ఇచ్చినట్టుంది కదా. అది అంటే నేను ఏమైనా మొక్కలు తెచ్చుకుంటే కొంచెం వాటికి ఎక్కడ సెట్ అవుతాయన్నది నేను ముందు పాట్లోనే ఉంచి రకరకాల ప్లేసెస్ మార్చి చూసుకుంటాను. సో తమలపాకు కూడా నేను రకరకాల ప్లేసెస్ లో చూసాను. ఒక మాట పాట్ ఇక్కడ పెట్టాను అనమాట. ఆ తొట్టి తెచ్చి ఇక్కడ పెట్టినప్పుడు వెంటనే మారాకు వేసింది, అప్పుడు భూమిలో నాటాను. సో మోస్ట్లీ మొక్కలకు అలా ప్లాన్ చేసుకుంటారు. ఆ బొమ్మేమో మహాబలిపురం నుంచి తెచ్చుకున్నాను. అది కూడా సిమెంట్. అంటే యాక్చువల్ గా నేను తేలేదు, మా సిస్టర్ తెచ్చారు, తను నాకు ఇచ్చేసింది. అది దాదాపు 30-35 years ఓల్డ్. అది మోర్ దాన్ 30 years. చెక్కు చెదరలేదు, అంటే అంత నీట్ గా జాగ్రత్తగా చూసుకున్నాను. తర్వాత ఇది మైసూర్ ట్రంపెట్ వైన్ అంటారు. ఇలా హ్యాంగ్ అవుతూ గుత్తులుగా దానికి పువ్వులు వస్తాయి. చాలా చాలా బాగుంటుంది ఆ వైన్, తీగ. ఎంతో వైల్డ్ ఇది. ఈ తులసి కోట దగ్గరుండి మేస్త్రి తోటి మా అక్క దగ్గరుండి కట్టించింది యాక్చువల్లీ. ఈ టైల్స్ ఉన్నాయా మ్యామ్? అంటే స్పెషల్ ఏంటంటే ఈ టైల్స్ ఇప్పుడు దొరకట్లేదు ఇక్కడ. మేము ఇల్లు కట్టినప్పుడు ఈ టైల్స్ దొరికాయి, సో వాటితోటి కట్టించుకున్నాను. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పారిజాతం వేసుకున్నాను. ఎందుకంటే ఆ పువ్వులన్నీ తులసికోట మీద రాలని. ఎవరైనా అంటే తులసి కోటికి పారిజాతం తెచ్చి పెట్టుకుంటారు, బట్ అక్కడ న్యాచురల్గా చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే మాకు కొంచెం ఈ చలికాలం సూర్యుడి దిశ తిరిగినప్పుడు అప్పుడు కొద్దిగా నీడొచ్చి కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ అదర్వైజ్ త్రూ అవుట్ ద ఇయర్ చక్కగా పూలు రాలుతాయి, బాగుంటుంది మొక్క. ఈ సంపెంగ కూడా బెంగళూరు సంపెంగ, వైట్ సంపెంగ. ఇది దాదాపు ఇది కంప్లీట్ 21 years ఓల్డ్. పూర్తిగా మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందో అంతే ఉంది. రైట్. అంటే దీనికి ఏమైనా ఇందులో తామర ఉందమ్మా. యాక్చువల్ గా గడ్డలు ఉన్నాయి. కొంచెం వెదర్ బాగా ఈ మధ్య ఎండాకాలం బాగా ఎండలు ఉండింది కదా మనకి. సో అవన్నీ ఆకులన్నీ ఇప్పుడు పోయాయి, కింద గడ్డ ఉంది, మళ్ళీ వస్తాయి. ఎర్ర తామర. చిన్న చిన్న ఫిష్. అండ్ దోమలు మాకు బాగానే దోమలు ఉన్నాయి, అందుకే గప్పీస్ వేసాం దాంట్లో. సో దీని వల్ల దోమలు ఎక్కువ అవ్వట్లేదు. అసలు ఏదో ఒక గార్డెన్ కి సపరేట్ గార్డెన్ లో ఉన్నట్టే అనిపించింది. మీరు అన్నట్టు స్మెల్ కూడా తెలుస్తుంది, రాగానే వెరైటీగా అనిపించింది. అంటే చాలా మంది మీరు అన్నట్టు అగరవత్తులు వెలిగించారేమో, అంటే అలాగైతే ఏం లేదు. మీరు అన్నట్టు నిజంగానే మొక్కలు తర్వాత మీరు చెప్పిన తర్వాత మధుమాలతి ఆ బంగారు తల్లి వాసనది. కానీ ఐడియా కూడా అంటే న్యాచురాలిటీగా ఉంది మ్యామ్. అంటే ఏదో క్రియేట్ చేసినట్టు. ఇప్పుడున్న జనరేషన్ మొత్తం క్రియేటివిటీ, కొత్తగా అంటే అంటారు ఆర్టిఫిషియల్గా పెట్టడం. అందరూ కాదు, కొంతమందికి తెలిసిన వాళ్ళు చేసుకుంటారు క్రియేటివ్ గా, తెలియని వాళ్ళు పాపం ఏం చేస్తారు. ఓపిక గా మొక్కలను చూసుకోవడం కానీ, ఇంటిని చూసుకోవడం కానీ, మన ఆ లుక్ వైజ్ గా కూడా మనకి ఇంత నీట్ గా మన అప్పుడు కాలాన్ని గుర్తు చేసుకునేలా ఉంది మొత్తానికి. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ వరకు ఓకే, సూపర్ ఉంది. కానీ అంటే అక్కడ అది ఆర్టిఫిషియలా కాదని అనిపిస్తుంది, బట్ మీ మాటలో వినాలనిపిస్తుంది మ్యామ్ నిజంగానే. ఇది చెట్టుది ట్రంక్ అమ్మా, మొద్దు.
ఒరిజినలే. అంటే నేను టింబర్ షాప్స్ లో దొరుకుతాయి, కిలో లెక్కన అమ్ముతారు అవి. ఓకే. సో అది తర్వాత ఇంట్లో కూడా చూపిస్తాను నేను తెచ్చుకున్నవి. సో ఇది తర్వాత ఈ కార్నర్ లో ఒకటి ఉంది, అది అలాగే దొరికింది. దాన్ని ఏమి నేను మార్చలేదు, ఒరిజినల్ గా దాన్ని అలాగే ఉంచుకున్నాను అనమాట. అంటే ఎలా ఐడియా వచ్చింది మ్యామ్, అంటే ఈ ఒరిజినల్ గా షాప్ లోని తెచ్చుకోవాలి? ఏం వెతకడం, తిరగడం, వెతుక్కోవడం, ఎక్కడైనా టింబర్ షాప్ దొరికితే ఆగి కొనుక్కోవడం అంతే. ఓకే మ్యామ్, అంటే బయట అయితే ఇంత కొత్త కొత్త విషయాలు బాగా చెప్పారు, బాగా తెలుసుకున్నాను కూడా అని, కానీ లోపల కూడా ఇంకా వాటికి హిస్టరీస్ ఏమున్నాయో ఇంకా ఎక్కువ తెలుస్తాయని నాకైతే అనిపిస్తుంది. చెప్తానండి మ్యామ్. నిజంగానే బయట నుంచి వచ్చిన తర్వాత అసలు చాలా అంటే చల్లగా ప్లెజెంట్గా అంటారు కదా, అంటే మనశాంతిగా బాగా అనిపిస్తుంది నిజంగానే. అంటే ఇది వైబ్ ఎందుకు అంటారు? నాకు అలా అనిపించింది అంటారా, లేకపోతే మీకు ఎప్పుడైనా అలా ఉందంటారా? మేబీ అంటే మీకు ఈ టైప్ ఆఫ్ ఇంటీరియర్స్ కొంత మీకు అభిరుచి ఉండుండొచ్చు, అందుకు మీకు అనిపించుంటుంది. అండ్ కొంత పాతకాలం నాటి వస్తువులు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆ ఇంటీరియర్ డెకోర్ అంతా కూడా కొంచెం ఎథనిక్ గా ఉంది కాబట్టి మీకు కొంచెం డిఫరెంట్ గా అనిపించుండొచ్చు. కొంచెం కదా, చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే మీరు అన్ని కొన్నవైతే ఉండవు, ఆర్టిఫిషియల్ మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. సో దీని గురించి ఏమైనా ఉందా? ఇది నా చిన్ననాటి జ్ఞాపకం. నేను డిగ్రీ చదివేటప్పుడు హోమ్ సైన్స్ లో డిగ్రీ చేశాను నేను హైదరాబాద్ నుంచే. సో మాకు టెక్స్టైల్స్ అండ్ క్లోదింగ్ ఒక సబ్జెక్ట్ ఉండేది. నిజం చెప్పాలంటే నాకు ఒక గీత కూడా స్ట్రైట్ గా గీయడం సరిగ్గా రాదు. ఐఎమ్ నాట్ ఆ టైప్ ఆఫ్ ఆర్టిస్ట్ కాదు నేను. కానీ ఈ బాతిక్ ప్రింటింగ్ అన్నది మాకు కంపల్సరీ అన్నమాట చదువుకునే టైంలో, అప్పుడు ఆ సబ్జెక్ట్ కి. సో ఏదో మరి తిప్పలు పడి చేశాను. సో నాకు రాని ఒక విద్య ఈ పాటి వచ్చింది అని అంటే చాలా ఆనందంగా అనిపించింది. కొంచెం ఉంది, మేబీ ట్రై చేస్తే వస్తుందేమో అనిపిస్తుంది. సూపర్. సో అజంతా పద్మపాణి బొమ్మ అనమాట. ఓకే ఓకే, సూపర్ మ్యామ్. మ్యామ్, మనం సినిమా పాటలు అయితే అందరూ వింటూ ఉంటాము. సో మేము ఇందాక చూసినట్టయితే అంటే లలిత గీతాలు అనగానే మీరు పాడుతుంటే చాలా అద్భుతంగా ఉంది. మా కోసం ఇంకొక పాట. తప్పకుండానమ్మా. ఈ మధ్య మా గురువు గారు నేర్పించారు, డాక్టర్ ఎంఎస్ రావు గారు. ఈ పాట రాసిన వారు శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, సంగీతం సమకూర్చినది శ్రీ బాబురావు గారు. ఓకే. ప్రతి కోవెలకు పరుగిడకు, ప్రతి కోవెలకు పరుగిడకు, ప్రతి బొమ్మకు కై మోడ్చకు, ప్రతి కోవెలకు పరుగిడకు, ప్రతి బొమ్మకు కై మోడ్చకు, గతిమాలిన వెంగలివై సతతం వెదకే వేనిధికై, ప్రతి కోవెలకు పరుగిడకు. తీరని దాహం దేనికై, వేసారని మోహం వేనికై, తీరని దాహం దేనికై, వేసారని మోహం వేనికై, క్షీరజలధి నీలోనే నిండగా, క్షీరజలధి నీలోనే నిండగా, ఆరని దీపం లోలో ఉండగా, క్షీర
ప్రతి కోవెలకు పరుగిడకు, ప్రతి బొమ్మకు కై మోడ్చకు, గతిమాలిన వెంగళివై సతతం వెదకే వేనిది కై, ప్రతి కోవెలకు పరుగిడకు. వావ్, అద్భుతం కన్నా మించిన మాట ఏమైనా ఉందా అని చెప్పాలనిపిస్తుంది మ్యామ్. నిజంగానే అంటే ఇంత ప్లెజెంట్గా, ఇంత గ్రీనరీలో, ఎంత అంటే వినడానికి వినసొంపుగా, చక్కగా, క్లియర్గా, ఈ నేచర్ కూడా అలానే ఉంది మ్యామ్. అంటే మీ పాట కోసం ఇంత నిశ్శబ్దంగా ఉందా అన్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.